ఓవరాల్ టెస్ట్ లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 5 టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠ సాగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 2-2తో సిరీస్ సమం చేసింది భారత్. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన ఆఖరి టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 5 టెస్టుల సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసింది. మరో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 367 పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది. ఇక ఓవరాల్ టెస్ట్ లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక ఇంగ్లాండ్తో ఉత్కంఠగా సాగిన 5వ టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి రోజు విజయానికి 4 వికెట్లు తీయాల్సి ఉండగా భారత బౌలర్లు చెలరేగారు. సిరాజ్, ప్రసిద్ధ్ ఒత్తిడిని జయించి టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-2తో ఒక మ్యాచ్ డ్రాగా సమం చేస్తుంది. ఇక ఓవల్ టెస్ట్ లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 5 టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 2-2తో సిరీస్ సమం చేసింది భారత్. ఇంగ్లాండ్తో ఉత్కంఠగా సాగిన 5 టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. చివరి రోజు విజయానికి 4 వికెట్లు తీయాల్సి ఉండగా భారత బౌలర్లు చెలరేగారు. సిరాజ్, ప్రసిద్ధ్ ఒత్తిడిని జయించి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-2తో ఒక మ్యాచ్ డ్రాగా సమం చేసింది. ఇక వరల్డ్ టెస్ట్ లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. 5వ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. 5వ టెస్ట్ విజయంతో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ను బౌలర్లు చిత్తు చేశారు. విజయంలో సచిన్, అండర్సన్ సిరీస్ ను 2-2తో భారత్ సమం చేస్తుంది. ఇక ఈ మ్యాచ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్న, జట్టు ఇంగ్లాండ్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఖచ్చితంగా గెలవాల్సిన 5వ టెస్ట్ మ్యాచ్ లో విజయాన్ని సాధించింది. చివరి 5వ మ్యాచ్ ఖచ్చితంగా విజయం సాధించాలి అనుకున్నటువంటి సమయంలో మ్యాచ్ లో అయితే విజయం, లేదంటే పరాజయం, ఈ రెండింటికే అవకాశం తప్ప డ్రాకు అవకాశం లేదు. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిస్తేనే సిరీస్ అంతా కూడా సమం అవుతుంది అన్నటువంటి సమయంలో భారత జట్టు అద్భుతమైనటువంటి ఆట తీరుతో విజయాన్ని అందుకుంది. దానికి ఈ సిరీస్ లో 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పైన 5వ టెస్ట్ లో విజయాన్ని సాధించింది భారత జట్టు. ఈ విషయంలో ఇండియన్ బౌలర్స్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మెయిన్ బౌలర్ సిరాజ్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళిద్దరూ అద్భుతంగా రాణించడంతో ఇండియాకు ఈ విజయం అనేది కొంత ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్ లో ఇండియాను వరించింది. ఈ సిరీస్ ఈ టెస్ట్ లో సిరాజ్ 5 వికెట్లు తీసుకున్నాడు, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు. అసలు చివరి వరకు భారత్ కు ఓటమి తప్పదేమో అని చాలా మంది భావిస్తున్నటువంటి సమయంలోనే బౌలర్లు ఒక్కసారిగా ఒత్తిడికి గురవ్వకుండా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆట కట్టించారు. దీంతో 6 పరుగుల తేడాతో భారత జట్టు విజయాన్ని సాధించింది టెస్ట్ మ్యాచ్ లో. ఇక మొత్తం 5 టెస్టుల సిరీస్ ను ఇరు జట్లు 2 మ్యాచ్లను గెలిచి మరొక మ్యాచ్ డ్రాగా ముగియడంతో టోటల్ టెస్ట్ సిరీస్ అంతా కూడా డ్రాగా ముగుతుంది. సో మొత్తానికి 5వ టెస్ట్ విజయం అనేది కొంత చిరస్మరణీయంగా ఉంటుంది. ఈ మ్యాచ్ అంతా కూడా అద్భుతంగా బౌలర్లు బౌలింగ్ చేయడంతోనే విజయం సాధ్యమైంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో భారత జట్టు కొంత అద్భుత ప్రదర్శనను చూపించింది. బ్యాట్స్మెన్స్ వైపు నుంచి ఒకవైపున యశస్వి జైస్వాల్ తను సెంచరీతో ఆకట్టుకున్నాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ నైట్ వాచ్మెన్ పాత్రను పోషిస్తూ హాఫ్ సెంచరీ చేశాడు. ఆడినటువంటి తక్కువ బాల్స్ లోనే తను హాఫ్ సెంచరీని సాధించడం జరిగింది. సో అలా
అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ను బ్యాట్స్మెన్స్ చూపించడం జరిగింది. అలాగే బౌలర్లు మొదట్లో 50 పరుగులకు మొదటి వికెట్ ను కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ హరీఫ్ బ్రూక్, జో రూట్ వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్లు కూడా ఇండియన్ బౌలర్లను కొంత నిలదొక్కుని అద్భుతంగా రాణిస్తున్నటువంటి సందర్భంలో ఇండియా టీం కు ఓటమి తప్పదేమోనని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా మహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు చెలరేగి బౌలింగ్ చేయడంతో వరుసగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ఆ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి సందర్భంలోనే మహమ్మద్ సిరాజ్ ఒక క్యాచ్ ను వదిలేయడంతో ఆ వదిలేసినటువంటి క్యాచ్ వలన మ్యాచ్ మొత్తం కూడా టర్నింగ్ పాయింట్ లా మారి ఇంగ్లాండ్ వైపు వెళ్తుంది. ఇది పెద్ద తప్పిదంగా ప్రతి ఒక్కళ్ళు భావించారు. కానీ అదే మహమ్మద్ సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ యొక్క ఆట కట్టిస్తూ భారత్ జట్టుకు విజయం చేకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి ఈ సిరీస్ లో హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో అలాగే శుభ్మన్ గిల్ కు మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఒక మంచి విజయంతోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను డ్రాగా కంప్లీట్ చేసుకుంది ఇండియన్ జట్టు. అయితే రత్న 2 ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 367 పరుగుల వద్ద ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆట వైఫల్యానికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒకవైపున ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించి ఇంగ్లాండ్ జట్టులో బ్యాట్స్మెన్స్ చాలా కీలకంగా రాణించేటువంటి ప్రయత్నం చేశారు. మొదటి నుంచి కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ దూకుడైనటువంటి ఆట తీరును ప్రదర్శించారు. కానీ ఒకవైపున ఇండియన్ బౌలర్లు చెలరేగి ఆడటంతోనే ఈ విజయం అనేది సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 224 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ ను మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులే చేసినప్పటికీ కూడా ఇంగ్లాండ్ ను సైతం మొదటి ఇన్నింగ్స్ లో 247 పరుగులకే కట్టడి చేయడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో కొంత ఎక్కువ పరుగులు చేసేందుకు ఇండియన్ జట్టుకు అవకాశం లభించింది. ఈ క్రమంలోనే 367 పరుగులను సాధించడం జరిగింది సెకండ్ ఇన్నింగ్స్ లో. తద్వారా ఇంగ్లాండ్ జట్టు ముందు కొంత ఒక మినిమం స్కోర్ ను ఉంచేటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా ఆడే ప్రయత్నాలు చేశారు. మొదటిగా ఓపెనర్లలో నుంచి బెండకెట్టు 54 పరుగులు చేశాడు. మరోవైపు జో రూట్ అలాగే హరీఫ్ బ్రూక్ ఇద్దరు సెంచరీలతో రాణించడంతో ఇక సాధించాల్సినటువంటి స్కోర్ ను ఈజీగా సాధించేస్తారు అన్నటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. కానీ ఈ క్రమంలోనే ఇటు ఒకవైపున ఆకాష్ దీప్ కావచ్చు, అలాగే ప్రసిద్ధి కృష్ణ, మహమ్మద్ సిరాజ్ ఈ ముగ్గురు బౌలర్లు కూడా అద్భుతంగా వికెట్లు తీసి ఇంగ్లాండ్ యొక్క ఓటమిని ఖాయం చేయడం జరిగింది. ఇండియా జట్టుకు 5వ టెస్ట్ సిరీస్ లో ఖచ్చితంగా 5వ టెస్ట్ లో విజయం కావాలి, లేదంటే మాత్రం సిరీస్ ను కోల్పోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితిలోనే ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్ లో విజయాన్ని చేకూర్చిపెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న. ఇక ఆఖరి టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. 5వ టెస్టు విజయంతో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ బౌలర్లు చిత్తు చేశారు. ఈ విజయంలో సచిన్ అండర్సన్ సిరీస్ను 2-2తో భారత్ సమం చేస్తుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, డ్రాగా ముగిసింది. ఎందుకంటే చివరి ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ మాత్రం చారిత్రాత్మక విజయం కూడా సాధించింది. కేవలం 6 పరుగులతో దీనికి సంబంధించి ఇంగ్లాండ్ను కూడా ఆల్అౌట్ చేసింది. ఆల్అౌట్ చేసిన నేపథ్యంలో డ్రాగా యొక్క సిరీస్ కూడా ముగిసింది. అయితే అండర్సన్, సచిన్ టెండూల్కర్ సంబంధించిన సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా కూడా కొనసాగింది. అయితే ఇందులో 5th సంబంధించిన ఇన్నింగ్స్లో చూస్తే మాత్రము మొదటగా భారత్ 224 రన్లకే ఆల్అౌట్ అయింది. దాని తర్వాత కంటిన్యూ యొక్క ఇంగ్లాండ్ సంబంధించిన బ్యాటింగ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ 247కి దీనికి సంబంధించి కూడా ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. దాని తర్వాత మరి తిరిగి బ్యాటింగ్ తీసుకున్న ఇండియా మాత్రము 396 పరుగులకు ఆల్అౌట్ కాగా దానికి సంబంధించిన పూర్తిగా రన్ రేట్ చూసి దీనికి సంబంధించి ఇంగ్లాండ్ కూడా బ్యాటింగ్ దిగా కేవలం దీనికి సంబంధించి చూస్తే మాత్రము 367 రన్లకు కూడా వాళ్ళని కూడా ఆల్అౌట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. కేవలం 6 రన్లతోనే దీనికి సంబంధించి ఇంగ్లాండ్ ఆల్అౌట్ కావడంతో ఈ యొక్క సిరీస్ మాత్రము సమంగా మారింది. అప్పటికైనా చూస్తే మాత్రము ఇంగ్లాండ్ సంబంధించిన బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా అంటే వాళ్ళ ఇంగ్లాండ్ యొక్క
బ్యాటింగ్ లైన్అప్ కూడా చాలా బాగుంది. చూసినట్లయితే మనము ఈ యొక్క రూట్ చూస్తే 105 రన్లు కూడా చేశారు. అంతేకాకుండా హరి బ్రూక్ మాత్రము 111 అంటే సెంచరీ, వీరంతా కూడా సెంచరీ కూడా కంప్లీట్ చేశారు. మరోవైపు చూస్తే మాత్రం దీనికి డుకెట్ మాత్రం 54 రన్లు కూడా చేశారు. అంటే వీరంతా కూడా భారత్ సంబంధించిన బౌలర్లను కూడా ఎదుర్కోవడానికి కూడా చాలా కష్టతరమైంది. అయితే ఇందులో ఒక బౌలింగ్ సంబంధించిన సిరీస్ చూస్తే మాత్రము సిరాజు 5 వికెట్లు కూడా తీశారు. 30 ఓవర్లు వేసి ఒక 6 మెయిన్ ఓవర్లు వేశారు. 104 రన్లు ఇచ్చి 5 వికెట్లు కూడా తీశారు. మరోవైపు ప్రసిద్ధి కృష్ణ మాత్రము 27 రన్లు ఇచ్చి 3 మెడిన్ ఓవర్స్ వేశారు. అంతేకాకుండా 126 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూడా తీశారు. అంటే మొత్తానికి చూస్తే మాత్రము ఈ యొక్క సిరాజ్ కావచ్చు, ప్రసిద్ధి కృష్ణ వీళ్ళిద్దరు కలిసి 9 వికెట్లు తీశారు. 9 వికెట్లు తీసిన నేపథ్యంలో దీనికి సంబంధించి భారత్ కూడా ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క 5వ టెస్ట్లో గెలుపొందడంతో ఈ యొక్క సిరీస్ కూడా సమంగా మారింది. అంతేకాకుండా మొదటిగా బౌలింగ్ లైన్అప్గా మారిన ఒక పిచ్, దాని తర్వాత తిరిగి బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది. ఎందుకంటే మొదటగా చూస్తే మాత్రము బాల్కి సంబంధించిన పూర్తిగా బౌలర్స్కి అనుకూలంగా ఉంది. ఇటు ఇన్ స్వింగ్ కావచ్చు, అవుట్ స్వింగ్ కావచ్చు, దీనికి సంబంధించిన బౌలింగ్ చాలా ఇద్దరికి, ఇటు ఇంగ్లాండ్కి కావచ్చు, ఇటు ఇండియాకి కావచ్చు, వాళ్ళకు బౌలర్స్కు మాత్రము పిచ్ మొదటి ఇన్నింగ్స్కు చాలా అనుకూలంగా ఉంది. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మాత్రము బ్యాటింగ్స్కి అనుకూలంగా మారిపోయింది ఒక పూర్తిగా దీనికి సంబంధించి. అందుకే యొక్క దాని నేపథ్యంలోనే వీరంతా కూడా ఒక 396 రన్లు కూడా ఇండియా చేసింది. అంతేకాకుండా వారు కూడా 367 రన్లు కూడా చేశారు. అంటే ఇండియాకి సంబంధించి కావచ్చు, ఇటు ఇంగ్లాండ్ సంబంధించిన ఒక బ్యాటింగ్ లైన్అప్గా ఉండి ఒక పిచ్ నేపథ్యంలో అయినా కూడా సిరాజ్ కావచ్చు, ప్రసిద్ధి కృష్ణ వారు ధీటైన బౌలింగ్ కూడా వేశారు. ధీటైన బౌలింగ్ వేసి మరి యొక్క వీరిద్దరే కలిసి 9 వికెట్లు తీశారు. 9 వికెట్లు తీసిన నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ అండర్సన్ సంబంధించిన సిరీస్ మాత్రము ఒక పూర్తిగా డ్రాగా ముగిసింది. ఒక చారిత్రాత్మక విజయంతో భారత్ సంబంధించి పూర్తిగా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క గిల్లు మొదటిగా దీనికి సంబంధించిన కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు ఒక టెస్ట్ మ్యాచ్కి. ఈ నేపథ్యంలో ఈ యొక్క సిరీస్ సమం కావడము చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా క్రికెట్ ప్లేయర్స్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అభిమానులు కావడం దీనికి సంబంధించి కూడా ఈ యొక్క టెస్ట్ మ్యాచ్ని యొక్క పూర్తిగా చాలా ఆసక్తిగా చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క రన్ వెళ్తున్నా కూడా దీనికి సంబంధించి అభిమానులు కూడా కేరింతలు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్గా మాత్రము ఇండియా యొక్క 6 రన్లతో గెలుపొందడంతో పూర్తిగా సంబరాలు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.